తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 40వ పుట్టినరోజు వేడుకలైతే విశాఖపట్నం పార్టీ ఆఫీసులో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. డీటెయిల్స్ మనతో చెప్పడానికి ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఎలా ఉంది సార్ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే నాకు యాక్చువల్గా రాజకీయ అనుభవం అంతగా లేదు. బట్ నాకు ఈ సుమారు 11 నెలలు అవుతుంది నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి. ఈ 11 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. పార్టీ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ప్రజల్లో వైఖరి ఎట్లా ఉంది, ఈ అన్ని అంశాలపైన నాకు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు ఒక 90% అవగాహన అయితే వచ్చింది. సార్ ముఖ్యంగా 39వ పుట్టినరోజు పూజ చేసుకుని 40 ఏళ్ళు అడుగు పెట్టారు నారా లోకేష్ గారు. ఎలా ఉంది సార్ ఆయన్ని నాయకుడిగా? తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి యాక్సెప్ట్ చేశానా? మీ లీడర్గా ఆయన ఒప్పుకున్నట్టేనా? నేను యాక్చువల్గా ఎన్నికల్లోకి రాకముందు నేను లెక్చరర్గా ఉన్నప్పుడు చాలామంది నారా లోకేష్ గారిని విమర్శిస్తూ ఉండేవారు. ఆయన పెద్దగా ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ నేను వచ్చిన తర్వాత చూశాను. నేను మార్చి నెలలో ఎన్నికలకు వచ్చాను. బట్ అప్పటికే యువగలం కార్యక్రమం జనవరిలో ప్రారంభించారు. జనవరిలో ప్రారంభించి మొన్న డిసెంబర్కి ఇంచుమించుగా ఎండ్ చేశారు. యువగలం ఈరోజు ఎలా తయారైందంటే ప్రజాగలంగా తయారైపోయింది. ఒకప్పుడు కుటుంబానికే పరిమితమైన నాయకుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రజా నాయకుడిగా మాస్ లీడర్గా మారిపోయాడు. ఏ రకంగా, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఈరోజు నారా లోకేష్ గారిని ఏ ఇంటర్వ్యూలో జాతీయ రాష్ట్ర స్థాయి మీడియా ఎవరైనా సరే కూర్చోబెట్టి ఏ ప్రశ్న వేసినా సరే యాదృచ్ఛికంగా స్పాంటోనియస్గా ఆయన స్పందించి ఆన్సర్ చెప్పగలుగుతున్నాడు. ఒకప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితులు ఉండేవారు. ఈరోజు చాలా ఎగ్జాక్ట్గా అద్భుతంగా ఆన్సర్ చెప్తున్నారంటే అన్ని వ్యవస్థల మీద, అన్ని రంగాల మీద, అన్ని వర్గాల మీద నారా లోకేష్ గారికి పూర్తి అవగాహన వచ్చింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించే దిశ ఆయనలో కనిపిస్తుంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి యువరక్తం లేదు అని అనుకునేవారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏంటనే ఓ డౌట్ ఉండేది అందరికీ కూడా. ఈరోజు చాలా క్లియర్ కట్గా ప్రజల యొక్క సందేహాలన్నీ పటాపంచలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే నారా లోకేష్ గారే. రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు ఎవరంటే ప్రజలందరూ ఈరోజు నారా లోకేష్కి పట్టం కట్టారు, ఏ కోణంలో చూసినా. ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. ఈరోజే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు, ఈరోజే నారా లోకేష్ గారి పుట్టినరోజు. వీరిద్దరికీ 2 సిమిలారిటీస్ కొన్ని చెప్పాలి ఇక్కడ. గాంధీ గారు అహింసాయుత పద్ధతుల్లో స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్న సమయంలో కొంతమంది ఆ భావజాలం నచ్చక హింసాయుత పద్ధతుల్లో భగత్ సింగ్ కానీ, సుఖదేవ్ కానీ, మరోపక్క నేతాజీ కానీ వీరు హింసాయుత పద్ధతుల్లో కూడా స్వతంత్రాన్ని సాధించవచ్చని వారు ముందుకు వచ్చారు. ఇక నేతాజీ గారు అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీని పెట్టి చెలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చి, జై హింద్ నినాదాన్ని ఇచ్చి, ఒక పక్క బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన ప్రాంతాన్ని ఆక్రమించి ప్యారలల్గా ఒక గవర్నమెంట్ నడిపారు ఆయన. అట్లాగే ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెప్పాలంటే శాంతి కాముకుడు. నారా లోకేష్ గారు వచ్చి కార్యకర్తలు ఎవరైతే భయపెడుతున్నారో, కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేము వదలం, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు మేము రెడ్ బుక్లో రాసామని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసరికి కార్యకర్తలు కూడా ఒక భరోసా వచ్చింది. ఈరోజు నిజంగా వారిద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడం మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ముఖ్యంగా మొన్నే ఒక ఫ్లెక్సీ వార్ అంటూ కూడా ఒక హైదరాబాదు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా జరిగింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ సీఎం కావాలంటూ, లేకపోతే ఎప్పటికైనా ఎన్టీఆరే తెలుగుదేశానికి పద్ధతి అవుతారు చంద్రబాబు తర్వాత అంటూ కూడా ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎవరు కాదన్న విషయం, వాళ్ళు అది ఇంటర్నల్ మ్యాటర్. పార్టీ పరంగా కానివ్వండి, మీరు ఒక ముఖ్య నాయకులుగా ఉన్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ గారు ఇంపార్టెన్స్ ఉందంటారా పార్టీకి? చాలా ఉందండి. జనరల్గా ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమంటారు? జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి అంటారు. యువకులు ఉంటారు, తెలుగుదేశం పార్టీలో యువకులు ఉంటారు. యువకులు ఏమనుకుంటారు? యువనేత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అది వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఇక రెండో ప్రశ్న ఏంటి అడిగారంటే, మీరు నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం ఎలా ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే చాలా పక్కాగా ఇప్పుడే చెప్పాను నేను. ఒకప్పుడు ఆయనలో ఇమ్మెచ్యూరిటీ ఉండేది. ఈరోజు పర్ఫెక్ట్ మ్యాన్గా బయటకు వచ్చాడు. పర్ఫెక్ట్ మ్యాన్గా. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తామంటే, ఒకటి ఇంచుమించు సంవత్సరం కష్టపడి పండగనక, ఎండనక, వాననక అన్నీ వదిలేసి ఆయన ఎప్పుడైతే యువగలంలో నడిచాడో, ఎప్పుడైతే ప్రజల్లో మమేకమవుతామో, ప్రజల సమస్యలు తెలుస్తాయో, అతను పర్ఫెక్ట్ మ్యాన్గా, పర్ఫెక్ట్ పొలిటీషియన్గా మారుతాడు. ఒక విధంగా మేమైతే ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తామంటే, కష్టపడ్డది ఈయనే. కానీ ఎవరైతే
వైసీపీ నాయకులు ఎవరైతే పూర్తిగా విమర్శించారో ఆ విమర్శలు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆయన పర్ఫెక్ట్ నాయకుడిగా మారాడు. అంటే వారు చేసిన ఆ విమర్శల వల్ల, ఆ అడ్డంకుల వల్ల ఈరోజు ఒక పర్ఫెక్ట్ నాయకుడిగా మారాడని అంటాం మేము. కష్టమైంది, వారి వల్ల ఈ స్థాయికి వచ్చాడు ఆయన. ఎలా ఉండబోతుంది సార్ లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నేనైతే మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు ఆయన. నాన్నగారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు ఆయన. ఇప్పటికీ యువతలో ఒక జోష్ని తీసుకొచ్చారు, యువతకి ఓ భరోసాని ఇచ్చారు. నారా లోకేష్ గారు ఇప్పటికీ ఏమంటున్నారంటే రేపు రాబోయే ఎన్నికల్లో యువతను కూడా మనం ఎంకరేజ్ చేయాలి, 30 to 40% సీట్లు యువతకు కూడా ఇవ్వాలి అనేది నారా లోకేష్ గారి ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు టైంలో ఉన్న నాయకులు ఇప్పుడు ఉన్నారు చాలామంది, వాళ్ళ వయసు కూడా 75-80 సంవత్సరాలు, అంటే పెద్ద తరం వాళ్ళు. ఈ పెద్ద తరం నుంచి మళ్ళీ యువతరం రావాలి. అందుకే నారా లోకేష్ గారు యువతరాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు. సార్ కొంచెం జనసేనకి మీకు కొంచెం సమన్వయ లోపం ఉందంటూ కూడా చాలా వరకు తెలుస్తూ ఉంది సార్. అది దిద్దుబాటు చర్యలు ఏమైనా ప్రారంభించారా? నాకు నేను అనుకునేది అయితే సమన్వయ లోపం మీరు అన్నది ఎక్కడైనా దిగు స్థాయిలో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో, బట్ పై స్థాయిలో అయితే ఎక్కడా కూడా సమన్వయ లోపం లేదు. ఉదాహరణకి మొన్న బొబ్బిలి సభలో చూడండి, బొబ్బిలి సభలో అంటే నేను స్వయంగా ఉన్నాను అక్కడ, ఏర్పాట్లు చూసినప్పుడు నేను కూడా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి పక్కని ఒకవైపు జనసేన నాయకుని కూర్చోబెట్టుకున్నారు, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ లోకల్ నాయకుని, బొబ్బుల నాయకుని కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఏ సభకు వెళ్ళినా సరే జనసేనకి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం ఫ్లెక్సీల్లో కూడా ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు స్పీచ్ల్లో కూడా, సపోజ్ యోగాలో చివరి రోజు కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడికి అంటే పల్లా శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నంలో జనసేన నాయకుడు మన పంచకర్ల రమేష్ బాబు గారికి కూడా సమాన అవకాశం ఇచ్చాం. ఎక్కడ కూడా మేమైతే పై స్థాయి నుంచి వివక్ష చూపించట్లేదు. ఇక దిగు స్థాయి నుంచి అంటారా, బహుశా నా దృష్టికి అయితే ఎక్కడా వచ్చినట్లేదు. మీ దృష్టికి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా వచ్చినా 100% మేము దాన్ని సరిపుచ్చుకొని మేము ముందుకెళ్తాం. ఎన్ని సీట్లు గెలబోతున్నారనే ధీమా అంటే ఏం చెప్తారు మీరు? నాకున్న అవగాహన బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు. నాకు రాజకీయ పరిణితి అంటే రాజకీయ జ్ఞానం ఎక్కువ లేదని మీరు అందరూ అనుకోవచ్చు. బట్ ఈ కొద్ది రోజుల్లో 11 నెలల్లో నేను గ్రహించిన అంశం బట్టి నేనైతే, మీరు బహుశా ఎవరు ఊహించకపోవచ్చు, 150 నుంచి 161 సీట్ల మధ్యలో తెలుగుదేశం పార్టీకి వస్తాయని నేను అనుకుంటున్నాను. సార్ షర్మిల కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఎన్నికైన తర్వాత రాజకీయాలు ఒక్కసారి కాంగ్రెస్ వైపు మళ్ళీ కొంచెం డైవర్షన్ పాలిటిక్స్ లాగా షర్మిలని తీసుకొచ్చారా, లేకపోతే షర్మిలకి ప్రభావం ఆంధ్ర రాజకీయాల్లో ఏ వరకు ఉంటుంది అది చెప్పండి, ఎమ్మెల్సీగా చెప్పండి మీ అభిప్రాయం. ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసినప్పుడు మన ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా వేరు చేశారనే కోపం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. నేను ఆ రోజు లెక్చరర్గా ఉన్నాను. ఆ రోజు నేను చెప్పాను 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోద్దని నేను ఆ రోజు అంటే మా ఫ్రెండ్స్తో చెప్పానండి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. నేను అనుకునేది ఇంకో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది లేవలేదు. కానీ ఇప్పుడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు, ప్లస్ తెలుగుదేశం పార్టీ అనుకూలత వల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు. కరుడుగట్టిన వైసీపీ కుటుంబాలలో వైసీపీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ఇష్టం లేకపోతే వారికి ఈ షర్మిల తీసుకొచ్చిన కాంగ్రెస్ నాయకత్వం కొంత ఉపయోగపడవచ్చు. బహుశా నా అంచనా ప్రకారం 0.5% ఓటింగ్ పడితే షర్మిల పడవచ్చు. అది కూడా ఏ ఓటు పడుతుంది? వాడు కరుడుగట్టిన వైసీపీ నాయకుడు, ఆ ఓటు తెలుగుదేశానికి వేయలేడు, వాడికి ఇష్టం లేదు అన్నవాడు కాంగ్రెస్ ఓటేస్తాడు. కాబట్టి షర్మిల గారు రావడం వల్ల జరిగే ప్రధాన నష్టం ఎవరికి అంటే 100% వైసీపీకే నష్టం జరుగుతుంది. ముఖ్యంగా షర్మిల వెనకతల చంద్రబాబు ఉన్నారు. షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతుంది. చంద్రబాబు షర్మిల కలయిక తెలంగాణ ఎలక్షన్లో బేజం పడ్డదంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో ప్రధాన ఆరోపణ సార్. దాన్ని ఒప్పుకుంటారు? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు కదండి. అది చాలా కొన్ని విషయాలు చాలా బాధ అనిపిస్తుంది చదివినప్పుడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయాలకి ఎంత దిగజారాలని. షర్మిలని ఇంట్లో నుంచి తగిలేసింది చంద్రబాబు నాయుడు. షర్మిలకి ఆస్తులు పంచుకుంటా ఉంచింది చంద్రబాబు నాయుడు. షర్మిలకి పదవి ఇవ్వకుండా ఉంచింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి బయటికి పంపించేసింది, షర్మిలని పంపించేసింది చంద్రబాబు నాయుడు. దీనికి ఆన్సర్ మీరు కానీ రాష్ట్ర ప్రజలు కానీ చెప్పగలిగితే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పినట్టే. ఇదంతా చేసింది ఎవరు? స్వయాన అన్నయ్య గారు. వాళ్ళకి పడక ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఆమె ఉద్యోగస్తు కుటుంబరాలు కాదు కదా,
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె కదా, ఆవిడ కూడా ఏదో ఒక రోజు ఎదగాలి కదా. తెలంగాణలో ప్రయత్నం చేసింది, వర్కౌట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి కష్టపడుతుంది సొంత రాష్ట్రం అని చెప్పి. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడికి అస్సలు సంబంధం లేదు. విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలివైన మేధో వర్గానికి చెందిన ఆంధ్ర ప్రజలకు తెలుసు. వాళ్ళు ట్రోలింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు రాజకీయాలు వేస్తూ ఉంటారు. అదంతా రాజకీయంలో వాళ్ళు చేసే పని. కానీ ఆంధ్ర ప్రజలు ఏమీ అంత అమాయకులు కాదు, ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.